చిత్తనయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప గురుస్వామి దైవమే శరణమయ్యప్ప హరియరా సుధనే శరణమయ్యప్ప శరణమయ్యప్ప శ్రీమఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరైతుడు శబరిగిరివాసుడు అయ్యప్ప స్వామి. అటువంటి అయ్యప్ప స్వామి మీద మాకున్న నమ్మకంతో ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ మహత్తరంగా విశేషంగా శబరిమల యాత్ర చేసిన భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. అలాంటి సందర్భంగా ఈ సంవత్సరం మా తెల్లాపూర్ గ్రామంలో మహత్తరమైనటువంటి మహాపడిపూజ కార్యక్రమాన్ని మా భూపాల్ రెడ్డి స్వామి వాళ్ళ దంపతులు వాడి కుటుంబ సభ్యులే కాకుండా ఇంత మహత్తరమైన అన్నదాన కార్యక్రమంతో పాటుగా దేదీప్యమానంగా మహాపడిపూజ కార్యక్రమం చేయించినటువంటి మా భూపాల్ రెడ్డి నాతో ఈ పూజ జరిపించడం, అలాగే అయ్యప్ప స్వామి భక్తులు కూడా విశేషంగా పాల్గొనడం, ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం, అలాగే సరైన సమయానికి వాళ్ళకి తోడ్పాటును అందించుకుంటూ మేము పూజలు జరిపించడం చాలా విశేషమైనటువంటి ఫలదాయకం. అలాగే ఇంతమంది స్వాములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. హెచ్ఎంటీ వాళ్ళు వచ్చి మా ఈ కార్యక్రమానికి ఒక సందేశం ఇవ్వని చెప్పితే ఒకే ఒక సందేశం వస్తున్నా. సనాతన ధర్మాన్ని కాపాడండి, హిందూ బంధువులుగా బతకండి, హిందువులుగా గర్వించండి, హిందూ మతాన్ని
మించిన మతం ఇంకోటి లేదని జనాలకి చాటి చెప్పాలి. దానికి ఉదాహరణ మన ఈ అయ్యప్ప స్వామి దీక్ష. కాబట్టి దీక్షలో ఉన్నంత కాలమే కాకుండా దీక్ష జరిగిన తర్వాత కూడా అయ్యప్పని మర్చిపోకుండా సనాతన ధర్మాన్ని కాపాల్సినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటా. అలాగే మా భూపాల్ రెడ్డి దంపతులకి మనసా వాచాకరణ త్రికృశుద్ధులు పూజ చేసిన గురుస్వామిగా నా పేరు కేశవ గురుస్వామి. 37 సంవత్సరాలు దీక్ష చేసుకుంటూ 118 సార్లు శబరిమల యాత్ర చేసి ఎన్నో పాటలు రచించుకుంటూ ఎన్నో పాటలు పాడి కూడా 42,000 పైచీలు ఇరుముళ్ళు కట్టి ఒక పేరు ప్రతిష్ఠ సంపాదించుకున్న నాకు ఈ అవకాశం కల్పించిన భూపాల్ రెడ్డి కుటుంబానికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాశీస్సులు అందజేసుకుంటూ దేదీపమైన ఈ అవకాశం ఇచ్చినట్టు మా హెచ్ఎంటీ వారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ తెల్లాపూర్ గ్రామంలో ఇంత భారీ ఎత్తున అయ్యప్ప పడి పూజ మహోత్సవం కేశవ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరియు భూపాల్ రెడ్డి మా తెల్లాపూర్ వాస్తవ్యుడైన భూపాల్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇంత పెద్ద పడి పూజ జరగడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ మహా పడి పూజకు విచ్చేసిన హెచ్ఎంటీవీ బృందం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మన గురువుగారు అన్నట్టు సనాతన ధర్మాన్ని ఎల్లవేళలా మన హిందువులమందరం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కేశవ గురుస్వామి తరపున అందరికీ సనాతన ధర్మం తరపున పిలుపునిస్తున్నా. సంశరణం స్వామి. గత నెల 18వ తారీఖు మా సన్నిధానం నుంచి అయ్యప్పలు పాదయాత్ర బయలుదేరు స్వామి. ఈరోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే రోజు నేను కూడా ఇక్కడ మహా ఘనంగా ఈ అయ్యప్ప స్వాములకు మహాపడి పూజ నిర్వహించడం జరిగింది స్వామి. వాళ్ళు అక్కడ దర్శనం, ఇక్కడ అయ్యప్ప పడి ముట్టడం ఎంతో గర్వకారం ఉంది స్వామి. మా సన్నిధానం నుంచి శ్రీకాంత్ గురుస్వామి, శ్రీశైలం గురుస్వామి మరి కొందరు బయలుదేరడం జరిగింది స్వామి. వాళ్ళకు అలా యాత్ర విజయవంతంగా అయింది స్వామి. అందుకే పడి పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు, మరి సివిల్ స్వాములు ఇక్కడికి విచ్చేసిన నా వచ్చిన స్వాములందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. మా ఊళ్ళో ఇప్పుడు పడి పూజ ఈ స్వామి రెండోసారి
ఇంతకుముందు కూడా చాలా ఘనంగా చేశాడు, ఇప్పుడు కూడా ఘనంగా చేస్తున్నాడు. ఆ స్వామి అయ్యప్ప స్వామి ఇంత మంచిగా కరుణించినందుకు ఆ స్వామి ఎప్పుడూ చేస్తుండాలి. ఇలా అందరు స్వాముల వారికి అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటూ అందరిని మంచిగా ఉండాలని, ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరూ తెల్లాపూర్ గ్రామం మీద నిండుగా ఉండాలని, ఇలాంటి గురుస్వాములంటే కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 11 సంవత్సరాల నుండి మా భూపాల్ రెడ్డి స్వామి ఈ మాల ధారణ వేయడం జరుగుతుంది. ఇది ఈ మైఫేర్ విల్లాస్లో ఇది రెండోసారి. అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించినందుకు భూపాల్ రెడ్డి స్వామి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి స్వామికి, అలాగే సివిల్ స్వాములందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తుంది.